రంజాన్ మంత్ స్టార్ట్ అయిపోయింది. రంజాన్ అంటే తెలిసిందే కదా, హలీం ఖచ్చితంగా ఉండాలి. విజయవాడ పంజా సెంటర్లో అయితే హలీం సెంటర్స్ చాలా ఉంటాయి. ఇంకా మా మామయ్యని అడిగాను, అత్తయ్య ఆపరేషన్ ముందు ఏమన్నా తెచ్చియండి మామయ్య తింటామని చెప్పి. ఇంకా మా మామయ్య హలీము, రొమాలి రోటీలు, చికెన్ కర్రీ, బాబోయ్ ఎన్ని తెచ్చారో. తినలేక మాకైతే పొట్టలో నొప్పి వచ్చేసి ఇంకా కొన్ని కూడా మిగిలిచ్చేసాము. ఇంతకీ మీరు ఎప్పుడైనా హలీం తిన్నారా లేదా చెప్పడం మర్చిపోద్దు. నేనైతే ఫస్ట్ టైం నా హలీము నా మ్యారేజ్ అయిన 1 year తర్వాత తిన్నా. అప్పటి వరకు నాకు అసలు తెలియని కూడా తెలియదు హలీం అని చెప్పి. రొమాలి రోటీ చూసారు కదా ఎంత పెద్దగా ఉందో. సో హలీం టేస్ట్ అయితే చాలా బాగుంది. ఎక్కడి నుండి తెచ్చారో కానీ విజయవాడ పంజా సెంటర్లో ఏ షాప్లో తెచ్చారో తెలియదు నాకు. సో ఇంకా హవి ఏమో తినడమేమో కానీ అన్ని లాగడం పీకడమే సరిపోయింది. ఆయన అయితే ఏం తినలేదు. సో రొమాలి రోటీలోకి చికెన్ కర్రీ తీసుకొచ్చారు. హలీం ఎలా చేస్తారో మీరు ఎవరికైనా తెలుసా? ప్రాసెస్ అనేది చెప్పడం మర్చిపోవద్దు. నాకు తెలుసు కానీ అది మనం చేయలేము, చాలా హార్డ్ వర్క్ ఉంటుంది. ఇంకా నిమ్మకాయ పిండుకొని తింటే ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉండిద్ది. రంజాన్ అంటే మీకు ఏం గుర్తొచ్చిద్ది? నాకు సేమియాలు, బిర్యానీ, హలీము ఇవి టేస్ట్ బాగుందా నాన్న? నాకు తెలుసు అందరికి ఇదే గుర్తొచ్చింది. ఇది కూడా కొత్త ఏముంది. సో మొత్తానికి ఫ్యామిలీ అందరం కలిసి అయితే మంచిగా తినేసాం. ఎలా ఉంది? సో నెక్స్ట్ ఇంకో 2 days లో మేము ఎలా చెప్పాలి? ఆల్రెడీ లాంగ్ వీడియో చూస్తే మీకు తెలిసిపోయింది. ఇక్కడ అవి సూపర్ సూపర్ అని చెప్తున్నాడు. మొత్తానికి మా అత్తయ్య అయితే ఇలా తింటున్నారు. ఇలా తినాలి నేర్చుకోండి. బాయ్ బాయ్.